గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లిస్ట్ మాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా హైదరాబాద్లో కానీ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కానీ స్థలం కొనాలనుకున్నా అమ్మాలనుకున్నా ఇందులో ఉన్న కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించగలరు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. వెలుగు దినపత్రిక. కాళేశ్వరంపై కాంగ్రెస్ ఎందుకు చర్యలు తీసుకుంటలేదు? కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు అవినీతిలో తోడు దొంగలు. ఢిల్లీ లిక్కర్ స్కామ్తో ఈ విషయం స్పష్టమైంది. లిక్కర్ స్కామ్లో భాగస్వామిగా ఉన్న బీఆర్ఎస్తో కాంగ్రెస్కు అలయన్స్ ఉంది. తెలంగాణలో మొన్నటి దాకా బీఆర్ఎస్ దోచుకోగా ఇప్పుడు కాంగ్రెస్ అదే పని చేస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం పెద్ద స్కామ్ అన్న కాంగ్రెస్ పార్టీ ఎందుకు చర్యలు తీసుకుంటలేదు? అధికారంలోకి వచ్చాక ఆ ప్రాజెక్టుకు సంబంధించిన ఫైల్స్ను కాంగ్రెస్ తొక్కిపెడుతోంది. ప్రధాని నరేంద్ర మోడీ. నేను బతుకున్నంత వరకు రాజ్యాంగం మారదు, ఎట్టి పరిస్థితుల్లో రిజర్వేషన్లు రద్దు చేయం మోడీ. మొదటి నుంచి రాజ్యాంగాన్ని కాంగ్రెస్ అవమానపరుస్తున్నది. రిజర్వేషన్లపై ఉద్దేశపూర్వకంగానే దుష్ప్రచారం చేస్తున్నది. కావాలనే ఫేక్ వీడియో. ఇది ఒక సీఎం చేయాల్సిన పని కాదు. కాళేశ్వరం కాంగ్రెస్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? తెలంగాణలో ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేసి ఢిల్లీకి కప్పం కడుతున్నారని ప్రధాని కామెంట్. మెదక్ జిల్లా అల్లాదుర్గంలో బీజేపీ జనసభ. తాను బతుకున్నంత వరకు రాజ్యాంగాన్ని రక్షిస్తానని, ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్లు కొనసాగుతాయని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. మొదటి నుంచి రాజ్యాంగాన్ని కాంగ్రెస్ అవమానపరుస్తుందని చెప్పారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం మెదక్ జిల్లా అల్లాదుర్గంలో జరిగిన బీజేపీ జనసభలో మోడీ పాల్గొని ప్రసంగించారు. రాజ్యాంగంపై మాకున్న గౌరవాన్ని ఎవరూ శంకించాల్సిన పని లేదు. నేను బతుకున్నంత వరకు రాజ్యాంగం మారదు. దేశవ్యాప్తంగా మాకు లభిస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక కాంగ్రెస్ పార్టీ దిగజారుడు రాజకీయాలు చేస్తుందని వ్యాఖ్యానించారు. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తారంటూ కాంగ్రెస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఉద్దేశపూర్వకంగా ఫేక్ వీడియో సృష్టించి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ సమాజంలో ఘర్షణ వాతావరణం సృష్టిస్తున్నారు. ఒక సీఎం చేయాల్సిన పనేనా ఇది అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి మోడీ అన్నారు. రాత్రికి రాత్రి ముస్లింలకు రిజర్వేషన్లు. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి రాజ్యాంగానికి వ్యతిరేకమైనని మోడీ అన్నారు. ఈ విధంగా నేను బతుకున్నంత వరకు రాజ్యాంగం మారదు అని ప్రధాని నరేంద్ర మోడీ ఇక్కడ నిన్న తెలంగాణలో ప్రచారంలో భాగంగా పాల్గొని మాట్లాడడం జరిగింది. ఈ విధంగా కాంగ్రెస్ చేస్తున్న ఫేక్ వీడియోలను ఉపయోగించి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విధంగా తప్పుడు చర్యలకు పాల్పడుతుంది. ఒక ముఖ్యమంత్రి చేయాల్సిన పనేనా అని రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడడం జరిగింది. అదేవిధంగా కాళేశ్వరంపై జరిగిన అవినీతిని ఎందుకు బయట పెట్టడం లేదు, ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు అన్నట్టుగా టీఆర్ఎస్ పార్టీని ఉద్దేశించి టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే అన్నట్టుగా ఈయన బీజేపీ నరేంద్ర మోడీ మాట్లాడడం జరిగింది. ఈ విధంగా రెండు కలిసే పని చేస్తున్నాయి అన్నట్టుగా కూడా ఆయన తెలియజేస్తున్నారు. గుజరాత్ పెత్తనమా తెలంగాణ పౌరుషమా? వరంగల్కు ఔటర్ రింగ్ రోడ్ ఎయిర్పోర్ట్ రాకుండా మోడీ అడ్డుకున్నారు. ఇదేమిటని ప్రశ్నిస్తే నాపై అక్రమ కేసులు పెట్టారని చూస్తున్నారు. రిజర్వేషన్ల రద్దుపై నేను మాట్లాడితే వెంటనే ఢిల్లీ నుంచి పోలీసులను పంపించారు. గతంలో కేసీఆర్ కూడా ఇలాగే ఏసీబీ విజిలెన్స్ పోలీసులను పంపి నన్ను వేధించారు. అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపారు. కానీ ఇప్పుడు ఆయన నడుం విరిగి మూలకు పడ్డారు. అమిత్ షాను కేసీఆర్ ఆవహించినట్లున్నారు. అందుకే ఆయన గాంధీ భవన్కు ఢిల్లీ పోలీసులకు పంపించారు. నన్ను అరెస్ట్ చేయాలని వాళ్ళను ఆదేశించారు. బీజేపీ నాయకులకు ఒకటే చెబుతున్నా, గుజరాత్ పెత్తనమా తెలంగాణ పౌరుషమా తేల్చుకుందాం. ఈ ఎన్నికలు గుజరాత్ పెత్తనానికి తెలంగాణ పౌరుషానికి మధ్య జరుగుతున్నవి. ఢిల్లీ పోలీసులను కాదు, సరిహద్దుల్లోని సైనికులను తెచ్చుకో, భయపడేది లేదు సీఎం రేవంత్ రెడ్డి. జమ్మికుంట జనజాతర సభలో సీఎం రేవంత్ రెడ్డి గుజరాత్కు బంగారు గుడ్డు, మనకు గాడిద గుడ్డు. మోడీ 10 ఏళ్లలో తెలంగాణకి ఇచ్చిందేం లేదు సీఎం రేవంత్. బీజేపీ మళ్ళీ గెలిస్తే రిజర్వేషన్లు రద్దు, ఎస్సీ ఎస్టీ బీసీలపై సర్జికల్ స్ట్రైక్. బీసీ కులగణనను మోడీ వ్యతిరేకిస్తున్నారు. బీజేపీ బీఆర్ఎస్ మధ్య చీకటి ఒప్పందం. ఎన్నికల తర్వాత బీజేపీతో కేసీఆర్ పొత్తు పెట్టుకుంటారు. ఇన్నాళ్ళు కేసీఆర్ తనను తిట్టిన తిట్లనే ఇప్పుడు మోడీ రిపీట్ చేశారని కామెంట్. జమ్మికుంట రేగొండలో జనజాతర సభలు. గుజరాత్కు బంగారు గుడ్డు ఇచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణకు మాత్రం గాడిద గుడ్డు ఇచ్చారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ 10 ఏళ్లలో రాష్ట్రానికి మోడీ ఇచ్చిందేం లేదని, బీజేపీ ఎంపీలు తెచ్చిందేం లేదని మండిపడ్డారు. మోడీ మళ్ళీ గెలిస్తే ఎస్సీ ఎస్టీ బీసీలపై సర్జికల్ స్ట్రైక్ చేస్తారని, రిజర్వేషన్లు రద్దు చేస్తారని ఆరోపించారు. అందుకే 400 సీట్లు ఇవ్వాలని బీజేపీ కోరుతున్నదని అన్నారు. బీజేపీకి 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని సవరించే అవకాశం ఆ పార్టీకి వస్తుందని, గతంలో నోట్ల రద్దు, వ్యవసాయ నల్ల చట్టాలు, ఆర్టికల్
370 రద్దు, ట్రిపుల్ తలాక్, యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్లులను ఎలాగైతే పార్లమెంట్లో ఆమోదించారో అట్లనే ఈసారి బీజేపీ అధికారంలోకి వస్తే ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు రద్దవుతాయని అన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్లు పెంచేందుకు తాము ప్రయత్నిస్తుంటే బీజేపీ వాళ్ళు మాత్రం రిజర్వేషన్లు రద్దు చేయడానికి కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. మంగళవారం కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావుకు మద్దతుగా జమ్మికుంట డిగ్రీ కాలేజ్ గ్రౌండ్లో, వరంగల్ కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్యకి మద్దతుగా భూపాలపల్లి జిల్లా రేగొండలో నిర్వహించిన జనజాతర సభలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ విధంగా వివిధ ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా రేవంత్ రెడ్డి పాల్గొని రోడ్ షోలలో మాట్లాడడం జరిగింది. ఈ విధంగా కాంగ్రెస్ పార్టీని నాపై తప్పుడు ఆరోపణ కేసీఆర్ ఏ విధంగా చేసిండో అదే ఆత్మ బీజేపీకి ఉన్నది అన్నట్టుగా ఈయన మాట్లాడుతున్నాడు. అప్పుడు కేసీఆర్ నాపై తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టి వేధించారని అదే ఇప్పుడు బీజేపీ ఫాలో అవుతుంది అన్నట్టుగా ఆయన రేవంత్ రెడ్డి బీజేపీని ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. ఈ విధంగా నాపై అనవసరంగా తప్పుడు కేసులు పెట్టి ఇట్లా ఢిల్లీ పోలీసులను పంపించి తెలంగాణ పౌరుషానికి గుజరాత్ పెత్తనానికి మధ్య జరుగుతున్న ఎన్నికలు ఇవి, మనము ఎలాగైనా ఈ ఎన్నికల్లో విజయం సాధించాలన్నట్టుగా రేవంత్ రెడ్డి ఇక్కడ బీజేపీని ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. 10 ఏళ్లలో మోడీ గుజరాత్కు బంగారు గుడ్డు ఇచ్చిండు, అక్కడ అభివృద్ధి పనులు చేసిండు, మన రాష్ట్రానికి ఏం చేయలేదన్నట్టుగా దాన్ని ఉద్దేశించి గాడిద గుడ్డు కూడా ఇవ్వలేదన్నట్టుగా ఆయన రేవంత్ రెడ్డి మాట్లాడారు. 10th లో 91% పాస్, గత ఏడాదితో పోలిస్తే 4.71% ఎక్కువ. ఫలితాల్లో నిర్మల్ ఫస్ట్, వికారాబాద్ లాస్ట్. 3,927 బడుల్లో అందరూ పాస్, 6 స్కూళ్లలో 0 రిజల్ట్స్. సత్తా చాటిన గురుకుల విద్యార్థులు ఫలితాలు రిలీజ్ చేసిన విద్యాశాఖ సెక్రటరీ బుర్రా వెంకటేశం. అన్ని వర్సిటీల్లో పుష్కలంగా కరెంటు, నీళ్లు, విద్యార్థులు అక్కడే ఉండి ప్రిపేర్ కావచ్చు. డిప్యూటీ సీఎం భట్టి. కేసీఆర్ పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు, కరెంటు ఉన్నా లేనట్టు తప్పుడు ట్వీట్లు చేశారని ఫైర్. కరెంటు డిమాండ్ ఫిక్స్. ఏప్రిల్ 30న 228 మిలియన్ యూనిట్లు నమోదు. ఎండల ఎఫెక్ట్తో రికార్డు స్థాయికి చేరిన విద్యుత్ వినియోగం. నిరుటితో పోలిస్తే నిత్యం 50 నుంచి 75 మిలియన్ యూనిట్లు అధికం. రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి 100 మిలియన్ యూనిట్ల లోపే 150 మిలియన్ యూనిట్ల దాకా కొనుగోలు చేసి పవర్ కట్స్ లేకుండా రాష్ట్ర సర్కారు చర్యలు. ఎండల ఎఫెక్ట్తో రాష్ట్రంలో కరెంటు వినియోగం పీక్స్కు చేరింది. నిజానికి యాసంగి పంటకాలం ముగిసినందున ఏప్రిల్ 2వ వారం నుంచే కరెంటు వినియోగం తగ్గాలి, కానీ గృహ వినియోగం పెరగడంతో ఆ మేరకు కరెంటు డిమాండ్ చుక్కలను తాకుతున్నది. ముఖ్యంగా 4-5 రోజుల నుంచి తీవ్ర వడగాలులు, ఉక్కపోతల నేపథ్యంలో రాష్ట్రమంతా ఫ్యాన్లు, కూలర్లు, ఏసీల వాడకం భారీగా పెరగడంతో పాత రికార్డులన్నీ కొట్టుకుపోయాయి. 3 జిల్లాలు కుతకుత 46 డిగ్రీలకు పైగా టెంపరేచర్లు నమోదు. జగిత్యాల జిల్లా జైనలో 46.2 డిగ్రీలు, 11 జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా రికార్డు. 16 జిల్లాల 44 పైగానే. వారం పాటు ఇలాగే ఉంటుందని ఐఎండీ హెచ్చరిక. వడగాలులు తీవ్రంగా ఉంటాయని వార్నింగ్. ఛత్తీస్గఢ్ అడవుల్లో మరో ఎన్కౌంటర్, 10 మంది మావోయిస్టులు మృతి. మృతుల్లో కమాండర్, మరో కీలక నేత, 3 మహిళలు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కొనసాగిన కాల్పులు. బస్తర్ డివిజన్లోని నారాయణపూర్ జిల్లాలో ఘటన. ఇది తీర్మార్ గెలుపోటముల మీదనే కాదు సార్, మన ప్రసంగాలు జనం వింటున్నారా లేదా అన్న దానిపైన కూడా సర్వే చేసి ఇస్తారట. ఇక్కడ తీర్మార్ వార్తల్లో ఇవ్వడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.